ఏపీ అసెంబ్లీ సమావేశాలు ఎలా జరుగుతున్నాయి? ఒక ప్రజానీకంగా మీ అభిప్రాయం ఏంటి? మీరు చూస్తూనే ఉన్నారు కదా, ఎలా అనిపిస్తుంది మీకు? ఏపీ అసెంబ్లీలో మొన్న ఈ గెలిచిన వాళ్ళు ఎవరైతే 11 మంది ఉన్నారో 11 మంది వచ్చారు. అది కూడా దేనికి వచ్చారంటే గతంలో ఎప్పుడు కూడా రాలేదు. ప్రజా సమస్యల మీద ఏ రోజు కూడా మాట్లాడడానికి ఎప్పుడు రాలేదు. అది కూడా అంటే స్పీకర్ గారు దొంగచాట్లుగా దొడ్డుదోరిగా సొంతకాలు పెట్టి జీతాలు తీసుకెళ్ళడం కాదు, కంపల్సరీ ఇప్పుడు డిజిటల్ సొంతకం అని చెప్పని ఒక పద్ధతి తీసుకొచ్చారు. అది నీ జీతాలన్నీ కూడా పోతాయి అని దీని మీద వచ్చారు. అసలు ఎవ్వరూ కూడా ఎప్పుడు కూడా కనీసం గవర్నర్ మాట్లాడుతున్నప్పుడు ఒక ప్రోటోకాల్ గవర్నర్ గారు మాట్లాడుతున్నప్పుడు విమర్శించడం కానీ మాట్లాడడం కానీ చేయరు. ఎందుకంటే ఆయన మన రాష్ట్రానికి ప్రథమ పౌరుడు, మన రాష్ట్రానికి ముఖ్యమైన వ్యక్తి. మరి అటువంటి గవర్నర్ ప్రసంగం అయిపోయింది. గవర్నర్ ప్రసంగంలోనే వీళ్ళు కావాలని చెప్పి ముందుగా ప్లాన్ గానే అనుకొని వచ్చి అరిసి వెళ్ళిపోయారు. అదే ప్రజా సమస్యల మీద కనుక వీళ్ళకి ఉంటే గవర్నర్ ప్రసంగం అయిన తర్వాత ఎలాగో అసెంబ్లీ సమావేశం స్టార్ట్ అయింది కాబట్టి ఆ సమావేశంలో ఏదైతే మరి ఈ గవర్నమెంట్ ఏవైతే తప్పులు చేస్తున్నాయో అవన్నీ ఎత్తి చూపితే మీరు ప్రజా సమస్యల మీద మాట్లాడినట్టు ఉంటది. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి వచ్చారు, 11 నిమిషాలు ఉండి వెంటనే వెళ్ళిపోయారు. అసలు ఎంతవరకు కరెక్ట్ అంటారు ఈ విధానం? అసలు పబ్లిక్ గా మీ అభిప్రాయం ఏంటి? జగన్ గారు చేసిన పని తప్ప రైటా? ఇప్పుడు నా ఒక్కడి అభిప్రాయం కాదండి, అందరూ అనుకునేది ఏంటంటే అసెంబ్లీలో ఉంటే వీళ్ళు చేసినవన్నీ కూడా గతంలో ఇప్పుడు లడ్డు అని ఒకటి కాదు, మొన్న భూమి సర్వే మీద వాళ్ళ రాళ్ల మీద వాళ్ళ బొమ్మలని కల్తీ మద్యం అని ఇవన్నీ కూడా ఎక్కడ వీళ్ళు ప్రశ్నిస్తే ఈ వైసీపీ వాళ్ళ సమాధానం లేదు. ఆ సమాధానం చెప్పుకోలేక తప్పించుకోవడానికి 11 నిమిషాలు నుండి వెళ్ళిపోయారని చెప్పి క్లియర్గా ప్రజలందరికీ క్లియర్గా తెలిసిపోయింది. వాళ్ళకి నిజంగా ప్రజల మీద కానీ ప్రజా సమస్యల మీద కానీ చిత్తశుద్ధి ఉంటే ఏం చేసేవాళ్ళు, అసెంబ్లీలో ఉండి వీళ్ళు ప్రశ్నించేవాళ్ళు. ఇప్పుడు అధికార పక్షం ఉన్న వాళ్ళని వీళ్ళ మీద తప్పులు ఉన్నాయి కాబట్టి తప్పించుకున్నారని అర్థమైపోతుంది. ముఖ్యంగా గవర్నర్ గారి ప్రసంగాన్ని వ్యతిరేకించిన, అసెంబ్లీ సమావేశాల్లో సభా మర్యాదలు పాటించకుండా ప్రవర్తించిన మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి విమర్శిస్తున్నారు. అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఒక మాజీ సీఎం అంటే గవర్నర్ గారి ప్రసంగాన్ని వ్యతిరేకించడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? మరి అది కరెక్ట్ కాదు కదా. ఇప్పుడు ఇప్పుడు గవర్నర్ గారు ప్రసంగం చేస్తున్నప్పుడు విమర్శించడం ఏంటంటే అది అయిపోయిన తర్వాత నువ్వు ఎవరుంటే విమర్శలు చేసుకో. అసలు గవర్నర్ గారు మాట్లాడుతున్నప్పుడు నువ్వు ఆయనకి విలువపోతే నువ్వు ఎవరికి విలువ ఇస్తావు? ఇంకా అసలు నీకు ఎవరికి విలువ లేదు కాబట్టి గవర్నర్ గారు కూడా విలువ లేకుండా మాట్లాడుతున్నాడు ఆయన. ఏపీ అసెంబ్లీ సమావేశాల మీద మీ అభిప్రాయం ఏంటి? అసలు ఎలా జరుగుతున్నాయి? మీరు చూసారా? మీకేమనిపిస్తుంది? అసెంబ్లీ సమావేశాలు బాగానే జరుగుతున్నాయండి. అభివృద్ధి కోసం, జనాభాలు అదే పరిపాలన కోసం బాగా జరుగుతుందండి. వంగలపూడి అనిత గారు అయితే ఇంకా బాగా మాట్లాడుతున్నారు. మరి గతంలో జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో అసెంబ్లీ సమావేశాలు ఎలా జరిగాయి, ఇప్పుడు ఎలా జరుగుతున్నాయి? మీకు ఎలా అనిపిస్తుంది? ఇప్పుడు సామరస్యంగా జరుగుతున్నాయండి. అప్పుడు ఎప్పుడు గొడవలు, గందరగోళాలు, అవన్నీ ఇసురుకోవటాలు, వెళ్ళిపోవటాలు ఇవన్నీ జరిగాయండి. మేము ప్రతిరోజు టీవీలో చూసి ఇసుకొచ్చేది. అసలు ఇప్పుడు వినే కొద్ది వినాలనిపిస్తుంది టీవీ ముందు కూర్చొని. అంటే గతానికి ఇప్పటికి తేడా అయితే మీరు గమనించారా? గమనించామండి. బాగా జరుగుతుంది ఇప్పుడు సమావేశాలు. అసలు కూల్ గాను ప్రశాంతంగా జరుగుతున్నాయి. మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి వచ్చి కేవలం 11 నిమిషాల్లోనే వెళ్ళిపోయారు. దాని గురించి మీరే ఉంటారు, అది తప్ప రైటా? మీ అభిప్రాయం ఏంటి? ఆయన ఏంటంటే 11 నిమిషాలు ఎందుకు వెళ్ళాడంటే ఆయన పదవి కాపాడుకోవడానికి వెళ్ళిపోయి ఉంటాడు ఏమాత్రం. ఎందుకంటే ఇప్పుడు ఇవన్నీ గతంలో ఏం జరిగాయండి? దోపిడీలు, మానభంగాలు, కోట్లు స్కామ్ జరగటం ఇవన్నీ జరిగాయి. ఇప్పుడు అవన్నీ బయటకు ఎక్కడికి వస్తాయని, ఇవన్నీ ఎక్కడ లాగుతారని, వాటన్నిటికీ సమాధానం ఎక్కడ చెప్పబడుతుందని సంతకం పెట్టి వెళ్ళిపోయిన జగన్మోహన్ రెడ్డి గారు ఆయన. అది మరి జగన్ గారు ముఖ్యంగా ఒక మాజీ సీఎం హోదాలో ఉన్నారు. గవర్నర్ గారు ప్రసంగం ఇస్తుంటే దాన్ని వాకౌట్ చేసి వ్యతిరేకించి వెళ్ళిపోయారు కదా. ఇది సభా మర్యాదలకు విరుద్ధం అని చెప్పి చాలా మంది అంటున్నారు. మీరేమంటారు దానికి? అవునండి, అసలు ఆయన గవర్నర్ గురించి మాట్లాడే స్థాయి కాదు అసలు ఆయన. ఎందుకంటే అంత స్కామ్ చేసేవాడు కదా. ఏం మాట్లాడుతున్నాడు ఆయన, ఏం చేస్తున్నాడు ఆయనకే తెలియట్లేదు. అసెంబ్లీ సమావేశాల మీద మీ అభిప్రాయం ఏంటి? అసలు ఏపీ అసెంబ్లీ సమావేశాలు ఎలా జరుగుతున్నాయి? మీరేమంటారు దాని గురించి? అసెంబ్లీ సమావేశాలు చాలా చక్కగా జరుగుతున్నాయండి. ప్రతిపక్షాలు మొన్న జగన్ గారు వచ్చారు. జగన్ గారు వచ్చి 11 నిమిషాలు 11వ తారీఖు 11 మంది 11 నిమిషాలు వచ్చారు. సంతకం పెట్టి వెళ్ళిపోయారు. ఎందుకు వెళ్ళిపోయారు అంటే మళ్ళీ వెళ్ళపోతే ఆ రోజు కాకపోతే అసెంబ్లీ రద్దు అయిపోద్ది. అసెంబ్లీలో మళ్ళీ కడపలో ఎలక్షన్ పెట్టాల్సి వస్తుంది. మళ్ళీ 200-300 కోట్లు ఖర్చు అవుతాయి. అదో టెన్షన్ అని చెప్పి వచ్చి సంతకం పెట్టి వెళ్ళిపోతే జీతం పడుతుంది. 11 మందికి అన్ని సమస్యలు తీరిపోతాయి. అందుకని వచ్చి వెళ్ళిపోయారండి. గవర్నర్ గారి ప్రసంగం వాళ్ళకి వెళ్ళిపోయారు.
జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి వచ్చి 11 నిమిషాల్లో వెళ్ళిపోయారు కదా, వెళ్ళిపోయారు. అసలు ఆ తీరు మీకు ఎలా అనిపించింది? ఒక మాజీ ముఖ్యమంత్రి ఇలా ప్రవర్తించడం మీద మీరేమంటారు? అసలు మాజీ ముఖ్యమంత్రి గారు ఆయన బాధ్యత ఏ మాత్రం లేదండి. మాజీ ముఖ్యమంత్రి ఒక ఎమ్మెల్యే బాధ్యత కానీ అది కూడా లేదు. మాజీ ముఖ్యమంత్రి అనుకోవాలి కూడా అనుకోవటమే మనం, కానీ అసలు ఒక ఎమ్మెల్యే పద్ధతిగా ప్రవర్తించట్లేదు. ఏమైనా సరే అడిగితే ఏమైనా మాట్లాడాలన్నా చేయాలన్నా ఎక్కడ గతంలో రోజా గారు కానీ కొడాల నాని గారు కానీ వీళ్ళందరూ ఎలాగైతే తిట్టారో అలాగే మనల్ని తిడతారేమో అని చెప్పి భయపడి అసెంబ్లీకి కూడా రావడం మానేశాడు ఆయన. ఏపీలో అసెంబ్లీ సమావేశాలు ఎలా జరుగుతున్నాయి? మీ అభిప్రాయం ఏంటి? అసలు అసెంబ్లీ సమావేశాలు చూస్తున్నారా? ఎలా అనిపిస్తుంది మీకు? అసెంబ్లీ సమావేశాల్లో బ్రహ్మాండమైనటువంటి చర్చలు జరుగుతున్నాయి. ఆంధ్రప్రదేశ్కి మంచి భవిష్యత్తు కల్పించడానికి ఈ రోజున కూటమి ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారు అవనియండి, పవన్ కళ్యాణ్ గారు అవనియండి, అలాగే బీజేపీ ప్రభుత్వంతో పాటు రాష్ట్ర డబుల్ ఇంజిన్ సర్కారు ఈ రోజున ఆంధ్రప్రదేశ్లో బ్రహ్మాండమైనటువంటి జరుగుతుంది. అదే విధంగా అసెంబ్లీలో కూడా ప్రతి విషయాన్ని కూడా చర్చించి ప్రజలకు ఉపయోగపడేటటువంటి విషయాల్ని పూర్తి వివరణ ఇవ్వటం జరుగుతుంది. అయితే ఇక్కడ మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి వచ్చి కేవలం 11 నిమిషాల్లో వెళ్ళిపోయారు. దాని గురించి మీరేమంటారు? మీ అభిప్రాయం ఏంటి? అసలు ఒక రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి అసెంబ్లీకి రాకపోవటం అనేది అది ఆలోచిస్తేనే జనాలు కూడా ఇటువంటి పిరిగివాడ ఒక మాజీ సీఎం అని జనాలు అనుకుంటున్నారు. ఏపీ అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి కదా, ఎలా ఉన్నాయి సమావేశాలు? మీరేమంటారు? ఏపీ సమావేశాలు నవ్వుతూ నా భవిష్యత్తు. ఇప్పుడు దాకా ఎన్ని సమావేశాలు చేసినా అభివృద్ధి కొరకు మన లేటెస్ట్గా బడ్జెట్ కూడా చాలా అందరికి ఆమోదయోగంగా బీసీలకి 51,021 కోట్లు కూడా ఈ మధ్యనే మనం విన్నాము, చూసాము. చాలా సంతోషకరమైన విషయం. మరి ఇప్పుడు ఏపీ అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి. వైసీపీ పార్టీ తరఫున 11 మంది ఎమ్మెల్యేలు అసెంబ్లీకి రావడం లేదు. ఒక రోజు వచ్చారు, 11 నిమిషాల నుండి వెళ్ళిపోయారు. దాని గురించి మీరేమంటారు? వాళ్ళ ఉనికిని కాపాడుకోవడం కోసం వాళ్ళందరూ వచ్చారు. సభాపతి గారు ఆల్రెడీ ఇది లాస్ట్ టైం కనుక రాకపోతే వాళ్ళ సభ్యత్వం రద్దు అయ్యేది. అటువంటిది రద్దు కాకుండా ఉనికి కాపాడు కోసం వచ్చారు. కరెక్ట్ గా 11 నిమిషాలే ఉండి అసెంబ్లీ నుంచి వెళ్ళిపోయారు. మరి ఇక్కడ గవర్నర్ గారి ప్రసంగాన్ని వ్యతిరేకించి సభా మర్యాదలు పాటించకుండా ఉండడం అనేది ఎంతవరకు కరెక్ట్? అది కూడా ఒక మాజీ ముఖ్యమంత్రి. దాని గురించి మీరేమంటారు పబ్లిక్ గా? ఇది ప్రజా పరిపాలన, ప్రజలకు ఎన్నుకోబడిన మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ అందరూ కూడా సభాపతికి గౌరవించాలి. గవర్నర్ గారు సభా ప్రసంగం పెట్టినప్పుడు అందరూ గౌరవించాల్సిందే. అది వాళ్ళు ఇద్దరికే వాళ్ళు మనం వదిలేస్తున్నాం. మరి ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారికి మైక్ ఇవ్వడం లేదు, టైం ఇవ్వడం లేదని చెప్పి వైసీపీ నాయకులు కార్యకర్తలు ఆరోపిస్తున్నారు. దాని గురించి మీరేమంటారు? అసలు నిజంగానే కూటమి ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తుందా? కూటమి ప్రభుత్వం కక్షగా వ్యవహరిస్తే అసలు వాళ్ళు ఇప్పుడు దాకా బయట తిరగలేరు. కానీ ఇది ప్రజా పరిపాలన కాబట్టి అందరూ ఓటు సద్వినియోగం చేసుకున్నారు. వాళ్ళకి ఎమ్మెల్యేలుగా గెలిపించారు. ఆ ఎమ్మెల్యేలు వారు మాట్లాడాల్సింది ఉంది. అసెంబ్లీకి రావాలి, రాకుండా 2 సంవత్సరాలు సమావేశం రాలేదు కాబట్టి ఇది లాస్ట్ సమావేశం కనుక రాకపోతే వాళ్ళ ఎమ్మెల్యేలకి రద్దు అవుతుందన్న విషయాన్ని వాళ్ళు వచ్చి ఆ 11 నిమిషాలు ఉండి వెళ్ళిపోయారు. అసెంబ్లీ సమావేశాలు ఎలా జరుగుతున్నాయి? అసలు మీ అభిప్రాయం ఏంటి అసెంబ్లీ సమావేశాల మీద? అసెంబ్లీ అంటేనే ఒక మంచి దేవాలయము, ఒక కళ ఉన్నటువంటి ఒక గృహం లాంటిది. అలాంటి ఆ దేవాలయం లాంటి మంచి గృహం లాంటి అసెంబ్లీ ప్రస్తుతం ఉన్న పరిస్థితులు అయితే మంచిగా జరుగుతుంది. దాంట్లో పాపులు పారిపోతున్నారు. ఆ పాపులు పారిపోవటమే అసెంబ్లీ మంచిగా జరుగుతుంది అనడానికి. మరి గత వైసీపీ ప్రభుత్వ హయాంలో అసెంబ్లీ సమావేశాలు ఎలా జరిగాయి, ఇప్పుడు ఎలా జరుగుతున్నాయి? రెండింటికి తేడా ఏం గమనించారు మీరైతే? గత అసెంబ్లీ సమావేశాలు ఏకపక్షంగా రౌడీజంగా బెదిరింపులకు పాల్పడుతూ బెదిరింపు మాటలు మాట్లాడుతూ ప్రజలను కూడా భయపెడుతూ వాళ్ళకి కావాల్సినటువంటి అక్రమాలకు కావాల్సినటువంటి జీవోలన్నీ కూడా పాస్ చేసుకుంటూ అసెంబ్లీ నడిపారు. ఇప్పుడు జరుగుతున్న అసెంబ్లీ ఒక దేవాలయం లాంటిది, ఒక పవిత్రమైన గృహం లాంటిది. ఇలాంటి అసెంబ్లీలో పారదర్శకంగా ప్రజలకి ఏమైతే అవసరాలు ఉన్నాయో, ప్రభుత్వం ఏం చేస్తుందో అవన్నీ కూడా వివరిస్తూ
ఎలాగ అభివృద్ధి చెందాలి, ఏ విధంగా నిధులు కావాలి, ఏ విధంగా నిధులు తేవాలి, ఏ రంగాలకి ఎంతెంత ఖర్చు పెట్టాలి, ఇప్పుడున్న లోటుపాట్లు ఏంటి, గత ప్రభుత్వం ఏం తప్పులు చేసింది, ఆ తప్పులు చేసిన వాటిని సరిదిద్దుకుంటూ మనం ఎలాగ అభివృద్ధి చెందాలి అన్న దాని మీద ఇప్పుడు అసెంబ్లీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కానీ ఎమ్మెల్సీలు కానీ వీళ్ళు కానీ నిత్యం దానిని ఫోకస్ పెట్టి ఏ విధంగా సాల్వ్ చేయాలి, ఏ విధంగా ప్రజల దగ్గరికి మనం బాగా వెళ్ళాలి, ఇంకెక్కువ నిధులు తేవాలి, ఎక్కువ ఖర్చు పెట్టాలి, ఏ విధంగా అభివృద్ధి చెందాలి, మన రాష్ట్రం ఏ విధంగా అభివృద్ధిలోనూ ఆదాయంలోనూ భారతదేశంలో మొదటి ర్యాంకుకి పోటీ పడాలి అన్న దాంతో అసెంబ్లీ జరుగుతూ ఉంది ఇప్పుడు. మరి మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి వచ్చి కేవలం 11 నిమిషాల్లోనే వెళ్ళిపోయారు. ఒక పబ్లిక్ గా మీ అభిప్రాయం ఏంటి దాని మీద? ఏమండి, కాలం బాగుంది, టైం బాగుంది, ఆయన ముఖ్యమంత్రి అయ్యారు. అవ్వవలసిన వయసులో కన్నా కాకూడని వయసులో ఆయన సీఎం అయ్యాడు. ఆ వయసు ఎలాంటిదంటే ఆ వయసు ఆ మనసు ఆ టైంలో వాళ్ళ అభిప్రాయాలు ఎలాగ ఉంటాయంటే రాక్షస అభిప్రాయాలు ఉంటాయి. ఆ రాక్షస అభిప్రాయాలు, రాక్షసుడి పరిపాలనలో వాళ్ళ ఇష్టారీతిన పరిపాలించుకుంటూ ప్రభుత్వాన్ని, పోలీసు యంత్రాంగాన్ని, అన్ని యంత్రాంగాలు కూడా వాళ్ళ చేతిలో గుప్పట్లో పెట్టుకుని అధికారులను భయపెడుతూ వాళ్ళకు కావాల్సినటువంటి డోర్ డెలివరీ సవాల్ అవ్వచ్చు, ఎర్ర చందనాలు అవ్వచ్చు, గంజాయి అవ్వచ్చు. గంజాయిలు కూడా మొన్నటి 8లో పంపించారు, బియ్యం వ్యాన్లో పంపించారు గంజాయిలు. అలాగా వాటిల్లో కూడా అలా చేస్తూ వాళ్ళు అలా ఆ రోజున ప్రభుత్వాన్ని అలా పరిపాలించారు. ఆ ప్రభుత్వ పరిపాలనలో 60 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయింది ఆంధ్ర రాష్ట్రం. మరి ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి వచ్చి గవర్నర్ గారు ప్రసక్తుంటే దాన్ని వాకౌట్ చేసి వ్యతిరేకించి వెళ్ళిపోయారు. ఇక్కడ సభా మర్యాదలు పాటించకుండా జగన్మోహన్ రెడ్డి గారు చేసిన తీరు అనేది ఎంతవరకు కరెక్ట్, మీరేం చెప్పారు దీనికి? ఏమండి, తల్లిని చెల్లిని ఎలా సంస్కారంతో మనం ప్రవర్తించాలి అనేటువంటి తెలియని వాటి మాటలకి నమ్మి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఓట్లేసారి సీఎం చేశారు. తల్లిని చెల్లిని సంస్కారంతో మాట్లాడడం తెలియనటువంటి వాడు గవర్నర్ గారి ప్రసంగాన్ని ఎలా వింటాడండి? గవర్నర్ గారు అంటే ఎవరండి? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ప్రజలకి పెద్ద. అలాంటి వాళ్ళు ప్రసంగించినప్పుడు విని ఆలోచన అనేది తెచ్చుకుని ఏం చేయాలన్న దాని మీద అధికార పక్షానికి మీరు సూచనలు సలహాలు ఇవ్వాలి. అలాంటివి ఏమి లేకుండా మీ తప్పులు ఎక్కడో బయటపడతాయని, మీ లడ్డు విషయాలు ఎక్కడ బయటపడతాయని, మీ అబ్బాయి బాబాయ్ విషయాలు ఎక్కడ బయటపడతాయని, గొడ్డల వేటు ఎక్కడ పడుతుందని, కోడి కత్తి డ్రామా ఎక్కడ బయటపడుతుందని, ఇలాంటివన్నీ కూడా బయటపడతాయేమో అని మీరు అసెంబ్లీ నుంచి పారిపోయారు. ఏపీ అసెంబ్లీ సమావేశాలు ఎలా జరుగుతున్నాయి, అసలు మీ అభిప్రాయం ఏంటి? మీరు చూసారా? ఎలా అనిపిస్తుంది సమావేశాలు చూస్తుండే మీకు? నేను ఒక ఆటో డ్రైవర్గా ఈరోజు నేను చూస్తే నాకు చాలా అవమానకరంగా ఉంది. ఎందుకంటున్నానంటే అవమానం అని, మనం ఎంతమందిని గెలిపించినా సరే ప్రతిపక్షం వాళ్ళు సభకు రాకపోవడం, వచ్చినా సరే వాళ్ళు 11 నిమిషాల కన్నా ఎక్కువ నుంచోపోవడం, ఇది మనకు చాలా సిగ్గుచేటుగా ఉంది. ఎందుకంటే మనం గెలిపించింది వీళ్ళందరినీ సమాజం పట్ల, ప్రజల పట్ల అవగాహన కల్పించి వాళ్ళ గురించి మాట్లాడాలి. వాళ్ళకి ఏదైతే రైతుల కోసం పొలాలు కానివ్వండి, రోడ్లు కానివ్వండి, డ్రైనేజీ ఏంటి, ఏదైతే వాళ్ళకి ప్రజల కోసం ఏదైతే పెంపొందించాలో వాటికి అన్నిటి గురించి మాట్లాడాలి తప్ప వీళ్ళు వెళ్ళి 11 నిమిషాలు కూడా ఉండకుండా ఫ్యాన్ వేసి స్విచ్ ఆఫ్ ఉన్నంతసేపు ఉండి వాళ్ళు గబగబా పారిపోతున్నారు. దానివల్ల ఎవరికి ఉపయోగం లేదు. ఇటు రాష్ట్ర ప్రజలు బాధపడుతున్నారు, అటు ప్రభుత్వం కూడా బాధపడుతుంది. వీళ్ళు మమ్మల్ని అడగట్లేదు ప్రశ్నలు, మేమేం సమాధానం చెప్పాలి, ఏంటి పరిస్థితి అని వాళ్ళు కూడా చింతిస్తున్నారు. ఇక్కడ ముఖ్యంగా మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి వచ్చి కేవలం 11 నిమిషాల్లోనే వెళ్ళిపోయారు. ఇప్పుడు ఆయన చేసిన పని తప్ప రైటా, మీరేమంటారు? అసెంబ్లీకి రావడం దేనికి, వెంటనే వెళ్ళిపోవడం దేనికి? వాస్తవంగా చెప్పాలంటే ఈరోజు సామాన్య ప్రజలు కూడా అందరూ ఒకటే గుర్తుపెట్టుకోవాలి. ఇవాళ ఎమ్మెల్యే గెలిపించింది మిమ్మల్ని, మీరు వచ్చి ప్రజా సమస్యలను పోరాటం చేస్తారని, ప్రభుత్వం నిలదీయాలని మమ్మల్ని గెలిపించారు తప్ప మీరు 11 నిమిషాల నుండి వెళ్ళిపోతాం, మీరు వాళ్ళు ఎదుటి వాళ్ళు క్వశ్చన్లు అడుగుతారు, మేము ఆ తప్పులు కప్పిపుచ్చుకొని పారిపోతాం అని చెప్తే జరగదు ఇది. ఎందుకంటే ప్రజా సమస్యల మీద పోరాడాలి, ప్రభుత్వాన్ని మీరు నిందించాలి. మమ్మల్ని గెలిపించింది అందుకే. మీరు 11 నిమిషాల పాటు ఎందుకు గెలిచారు ఎమ్మెల్యేగా? మీరు రాజీనామా చేయడం తమ్ముంటే మీరు రాజీనామా చేస్తే అవతల పార్టిసిపేట్ చేస్తారు అంతే తప్ప మీరు దాని గురించి రాకుండా 11 నిమిషాలు పారిపోతే ఇది సిగ్గుచేటు మాట.
ఇక్కడ ముఖ్యంగా మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు గవర్నర్ గారి ప్రసంగాన్ని వ్యతిరేకించి వాకౌట్ చేసి వెళ్ళిపోయారు. ఒక మాజీ సీఎం అయి ఉండి సభా మర్యాదలు పాటించకుండా ఇలా ప్రవర్తించడం అనేది ఎంతవరకు కరెక్ట్? దాని గురించి ఒక ప్రజానికంగా మీరేం చెప్తారు? వాస్తవంగా చెప్పాలంటే ఈ రాష్ట్ర మొదటి పౌరుడిగా మన గవర్నర్ గారికి మనం ఎవరైనా సరే ఆయన గౌరవించవలసిన సభ ఉంది. ఎందుకంటే ఆయన ప్రథమ పౌరుడి మాట, అది ఎవరైనా సరే గౌరవించుకోవాలి. అలాగే రెండోది ఏంటంటే మన ముఖ్యమంత్రి గారి పట్ల ఆయన కూడా గౌరవంగా హుందాగా ప్రవర్తించాలి జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకంటే ఆయన ఒక ముఖ్యమంత్రి కాబట్టి శత్రువైనా మిత్రువైనా కలిసినప్పుడు నమస్కారం సంస్కారం రెండు ఉండాలి. అది లేకపోతే ఆయనకే చెడ్డ పేరు వచ్చింది. ముఖ్యంగా అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న తీరును బట్టి మీకు ఏమనిపిస్తుంది? గత వైసీపీ ప్రభుత్వ హయాంలో అసెంబ్లీ సమావేశాలు ఎలా జరిగాయి, ఇప్పుడు ఎలా జరుగుతున్నాయి, అసలు ఏమైనా పనికొచ్చే పనుల గురించి, రాష్ట్ర ప్రయోజనాల గురించి, ప్రజా ప్రయోజనాల గురించి మాట్లాడుతున్నారా? మీరేమంటారు? సార్, ఇప్పుడున్న అసెంబ్లీ సమావేశాలు అయితే చాలా చక్కగా జరుగుతున్నాయి. ఎందుకంటే పోయిన 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్షాన్ని, ఆనాటి ప్రతిపక్షం టీడీపీ ఉంటే ఆయన స్క్రీన్ల మీద వేసి చంద్రబాబు గారిని కానీ ఇతరులను కానీ నాయకులు కానీ అవమానకరంగా ఇలా చేశాడు అలా చేశాడు చూపించి వాళ్ళు మనసు ఎంత శోభించేలా చేశాడో అదంతా ఇప్పుడు వీళ్ళు చూపిస్తారేమో, నా తప్పులు బయటికి చేస్తారేమో, నేను చేసిన ఈ గంజాయి, నకిలీ మందు, అలాగే ఈ డ్రగ్స్ ఇవన్నీ బయటకు వస్తాయన్న భయంతో ఈయన ఉండకుండా పారిపోయి బయటకు వచ్చేస్తున్నాడు. దీనికని ప్రజలు కూడా చిరాకు పడుతున్నారు. ప్రతిపక్షం ఇక్కడ లేదు, అనవసరం మన ఓట్లేసి గెలిపించాం, మనం ఏం చేయలేమని. నిన్న మా ఎమ్మెల్యే సుజనా చౌదరి గారు అయితే నిన్న చాలా చక్కగా అసెంబ్లీలో మాట్లాడారు. అవకాశం ఉంటుంది ప్రతి ఒక్కరు మాట్లాడడం. ఎందుకు మాట్లాడలేదు? మీరు ఎందుకు పారిపోతున్నారు? ఎవరైనా పారిపోమని చెప్పారా? మీకు మాట్లాడడానికి అవకాశం ఇస్తారు, మాట్లాడని చెప్తున్నారు కదా, మీరు మాట్లాడాలి కదా. ఇదేనా మిమ్మల్ని ప్రశ్నించేది గెలుపు? ముఖ్యంగా లడ్డూ కల్తీ విషయంలో నిజాలు బయటపడతాయని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు కావాలని అసెంబ్లీ నుంచి తప్పించుకొని పారిపోయారని కూటమి నేతలు ఆరోపిస్తున్నారు. అది నిజమేనా? ఒక పబ్లిక్ గా మీ అభిప్రాయం ఏంటి? సార్, పబ్లిక్ గా చెప్పాలంటే ఇది తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించింది మంది. మనం దేవుళ్ళని అందరం భక్తితో కలుస్తాం. ఇది లడ్డు మీద విషయం వచ్చింది, దీని పట్ల సిబిఐ ఎంక్వైరీ జరిగింది, ఇది న్యాయంగానే ఉందని వాళ్ళు కూడా రిపోర్ట్ ఇచ్చారు. ఆ రిపోర్ట్ని తప్పించుకోవడానికి, దీన్ని చేసి తప్పించుకోవడానికి ప్రభుత్వం మీద నిందలేసి నాయకులు నిందలేసి పారిపోవడం తప్ప అక్కడ ఉంటే అడుగుతారని చెప్పి అంతగా నేను లేదు. దీన్ని ప్రజలు గమనిస్తున్నారు. ఏదైతే దేవుడితో పెట్టుకుంటే ఎవరు ఉండరో అంత కాలగర్భం చేరించవలసిందే, దానికి ప్రజలు గమనించాల్సి కోరుచున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి వచ్చి ప్రతిపక్ష హోదా అడుగుతున్నారు, ప్రతిసారి కూడా అదే మాట మాట్లాడుతున్నారు. మరి మీరైతే ప్రతిపక్ష హోదా ఇస్తారా? ఆయన అర్హుడేనా? మీరేమంటారు దానికి? ఇది రాజ్యాంగం పట్ల అవగాహన కలిగి ఆయన ప్రతిపక్ష నేతగా ఉన్నాడు కానీ ఆయన తెలిసి ఉంటుంది సార్కి. ఎందుకంటే ప్రతిపక్షం అనేది ఎంతమంది ఉండాలని రాజ్యాంగం రాసి ఉంటుంది. దాని పట్ల మనం అడగాలి. కానీ మన ఇష్టం వచ్చేట్టు నాకు ఇవ్వండి నాకు ఇవ్వండి అంటే దేహిని అడుక్కుని ఉంటుంది. ఎందుకంటే గతంలో 23 మంది టీడీపీ ఎమ్మెల్యేలు ఉంటే ఆయన 3 తీసేస్తే ప్రతిపక్షం అది ఎలా ఉంటుందని అడిగిన జగన్మోహన్ రెడ్డి ఇవాళ ఏ మొహం పట్టుకొని నాకు ప్రతిపక్షం కావాలని అడుగుతున్నాడు ఒక సామాన్య పౌరుడిగా నేను అడుగుతున్నా. మరి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యంగా అనర్హత పెట్టినట్టు తప్పించుకోవడానికి, పదవిని కాపాడుకోవడానికి మొక్కుబడిగా అసెంబ్లీకి వచ్చి ముఖం చూపించి వెళ్ళిపోయారని చెప్పి కూటమి నేతలు విమర్శిస్తున్నారు. అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? మీరైతే ఏమంటారు దాని గురించి? ఇదైతే మీరు చెప్పిన వాస్తవం. ఎందుకంటే జరుగుతున్న పరిమాణాలు ఎలాగున్నాయి. 11 నిమిషాలు వచ్చి పారిపోవడం కన్నా నిన్ను గెలిపించిన ప్రజాప్రతినిధి కోసం, ప్రజా సమస్యల మీద కోసం ప్రభుత్వాన్ని నువ్వు ప్రశ్నించాల్సిన అలకరంగా పోయి నువ్వే పారిపోతే తోక ముడిచిన ఏదో సామెత ఒకటి ఉంది, పారిపోతే ప్రజలు ఏం చేస్తారు? ప్రజలు నిన్ను గెలిపించారు నాయకుడిగా, నువ్వు ఒక సమర్థవంతో నిలబడాలని. నువ్వు పారిపోతే ప్రజలు ఏం చేస్తారు? మరి వైసీపీ నాయకులు ముఖ్యంగా వైసీపీ కార్యకర్తలు సోషల్ మీడియా వేదికగా దమ్ముంటే జగన్మోహన్ రెడ్డి గారికి మైక్ ఇవ్వండి, టైం ఇవ్వండి, కూటమి ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తుంది, అసలు మైక్ ఇవ్వడం లేదు, టైం ఇవ్వడం లేదని విమర్శలు చేస్తున్నారు కదా, ఏది వాస్తవం మరి? సార్, చదువుకున్న వాళ్ళకి, అవగాహన ఉన్న వాళ్ళకి 11 మంది సీట్లు వచ్చినాయి కాబట్టి వాళ్ళకి ఎంత టైం ఇవ్వాలి, ఎంత అనేది మన రాజ్యాంగం పట్ల ఉన్న అవగాహన బట్టి అక్కడ అసెంబ్లీలోకి సమయం కేటాయిస్తారు సార్. దాన్ని బట్టి మనం ప్రవర్తించాలి తప్ప వీళ్ళు బయటకు వచ్చి గబగబా గుమ్మడికాయలు దొంగ అంటే భుజాలు తడుక్కున్నట్టే మనం ఏం చేయలేం. ఉన్న ప్రజలు సమస్యల మీద అవగాహన, చాలా మంది ప్రజలు తెలివిగా విజ్ఞానులుగా ఉన్నారు. ప్రజలకి ఇలా అన్నీ తెలుస్తూ ఉన్నాయి. అందుకని రాబోయే రోజుల్లో చాలా బాగా నడుచుకొని ప్రజల పట్ల అవగాహన కలిగి మాట్లాడితే మంచిదని నా సలహా.